హలో ఎవ్రీవన్. మాకైతే నిన్న ఆల్ ఆఫ్ సడన్‌గా నైట్ వర్షం అయితే పడింది. పెద్ద వర్షము కాదు, అలానే అంత చిన్న వర్షము కాదు. దానికైతే ఎన్ని సార్లు పవర్ కట్ అయితే చేశాడు. నైట్ అయితే సరిగ్గా నిద్రే పట్టలేదనమాట. నార్మల్‌గానే నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర సరిగ్గా పట్టట్లేదు. ఇక్కడైతే ఆ బెండకాయలు అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవైతే నిన్న ఒక 2 డేస్ బ్యాక్ అవుతుంది నేను తెచ్చుకొని గ్రోసరీస్. అసలు ఇవి సర్దుకోవడానికి ఇంట్రెస్టే రావట్లేదు. అదేంటో తెలియదుగా, నాకు బట్టలు మడతేయాలన్నా లేకపోతే ఇలాంటి గ్రోసరీస్ అన్ని సర్దుకోవాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ రాదు. రిమైనింగ్ వర్క్స్ అన్ని ఫుల్‌గా ఇంట్రెస్ట్ పెట్టే చేస్తాను. సో నిన్న ఈవినింగ్ అయితే అసలు ఓపిక లేకపోయినా కానీ మంచిగా కిచెన్ అయితే క్లీనింగ్ చేసుకొని ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. చాలా డేస్ అవుతుంది ఇలా ముగ్గులు పెట్టుకోక. నా ముగ్గులు చూసి నవ్వుకోకండి. నాకైతే ఇంత క్లీన్‌గా కిచెన్ చూసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. సో ఇట్లా బెండకాయలు అవి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసి బయటకైతే వచ్చాను. ఇక్కడ చూసారా మా బుడ్డది సైకిల్, టాయ్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేసిద్ది అనమాట. ముందు అన్నిటికంటే మెయిన్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని మా బుడ్డదాని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి దాన్ని మంచిగా బాత్ చేపించి పడుకోబెట్టేస్తాను. మా ఉయ్యాల సెటప్ చూసారా ఎలా ఉందో. ఒక్కొక్కసారి ఏమో ఎర్లీగా పడుకుంటుంది, ఒక్కొక్కసారి ఏమో సతాయిచ్చిద్ది అనమాట. ఆ టైంలో మంచిగా ఏదైనా దేవుడి పాటలు అలా పెట్టేసి ఉయ్యాలు ఊపుతా ఉంటే హాయిగా పడుకుంటుంది. సో తను పడుకున్న తర్వాతనే నాకు రిమైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి అనమాట. ఇక్కడైతే బుడ్డదాని కోసం కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాను, కొన్ని స్లీవ్లెస్ అట్లా తీసుకున్నాను అనమాట. వచ్చే సమ్మర్ కాబట్టి. సో ఇవి కొత్తవి కాబట్టి ఇంట్లో ఎవరైనా సరే మేము కొత్తవి ఎప్పుడు యూజ్ చేయాలన్నా ఫస్ట్ అయితే వాష్ చేసిన తర్వాత వేసుకుంటాము. ఇంకా నేను బట్టలన్నీ వాష్ చేసి ఇంట్లోకి వచ్చేవరకు ఇక్కడ మా తమ్ముడు అయితే నేను ఆల్రెడీ బెండకాయలు అట్లా కడిగి పక్కన పెట్టేశాను కదా, వాటిని అయితే కట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. రెగ్యులర్గా అయితే మార్నింగే వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ జస్ట్ నాకు బుడ్డదానికి ఇంకా మా తమ్ముడికి రైస్ అది పెట్టేసుకుంటే సరిపోయేది. స్టార్టింగ్ లో చెప్పాను కదా నైట్ అంతా పవర్ కట్స్ ఉన్నాయి, సరిగ్గా నిద్రపోలేదని. సో లేసే వరకు ఆల్మోస్ట్ 8 అట్లా అయిపోయింది అనమాట టైము. యూజువల్లీ రెగ్యులర్గా నేను 7:30కి లేస్తాను. 8 అయిపోయింది కాబట్టి లేట్ అవుతుందేమో అని మా హస్బెండ్కి హడావుడిగా ఆయన వరకు వండి పట్టించి పంపించాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మా కోసం కర్రీ అండ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకా నాకు ఫుల్ వర్క్ ఉంది కదా, బట్టలు అవన్నీ ఉతికేస్తున్నాను అనేసి ఇక్కడ మా తమ్ముడు అయితే మొత్తం కట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఇడ్లీ వండిన రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చాలా అంట్లే ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇడ్లీ మొత్తం అంతా క్లీన్ చేయాలి కదా, ఇంకా అవన్నీ సింక్ లో అలా కనిపిస్తే అస్సలు నచ్చదు అనమాట. ఫస్ట్ అవన్నీ వాష్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఇంకా మా తమ్ముడు ఆ వెజిటబుల్స్ కట్ చేసే వరకు టైం పట్టిద్దని అనేసి ఇక్కడ రైస్ కూడా కడిగి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీలో మనం ఎంత యాక్టివ్ గా వర్క్స్ చేసుకున్నా టైం టు టైం తినాలి, టైం టు టైం అన్ని చేయాలి కదా. రెగ్యులర్ గా నేను మార్నింగ్ టైంలో 10:30 to 11 ఆ టైంలో ఏదో ఒక ఫ్రూట్ తినేదాన్ని. సో ఈ రోజు అసలు ఇంట్రెస్ట్ రాలేదు, అసలు ఓపిక కూడా లేదు ముందు తినడానికి. అందుకని ఒక డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తెచ్చుకొని ప్రశాంతం కూర్చొని తింటూ ఉన్నాను. యాక్చువల్గా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకులే మనకి రానివి అన్ని ట్రై చేయడం అనేసి వదిలేశాను. బయట నుంచి తెచ్చుకుంటాను, చాలా ఫ్రెష్ గా చాలా బాగుంటాయి. మేముంటున్న ఇంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు బయట ఇట్లా వాష్ ఏరియా ఉంటుందన్నమాట. బయట నుంచి వచ్చినా డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్లకుండా హ్యాండ్ వాష్, లెగ్స్ వాష్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఈ మనీ ప్లాంట్ అయితే మా హస్బెండ్ రోజు స్ప్రే చేస్తారన్నమాట. పాపం నేను ఒక్కసారి కూడా పట్టించుకోను దీన్ని. ఒక 10 days ఊరెళ్ళే వరకు ఎందుకో తెలియదు కానీ ఆ కుండీ దగ్గర నుంచి ఆకులు అయితే రాలిపోవడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూసారా 100 రూపీస్ బండి, ఈ అంకుల్ భలే రెగ్యులర్ గా వస్తారు. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను కూడా తీసుకున్నాను అనమాట ఒక 2 items. చాలా యూస్ఫుల్ ఉంటాయి అండ్ క్వాలిటీగా కూడా ఉంటాయి 100 రూపీస్ అయినా కానీ. అండ్ ఇక్కడ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను అనమాట. పాపం స్టిల్ మా వాడు ఇంకా వెజిటబుల్స్ కట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఇంట్లో వర్క్స్ తో పాటు మన కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచిగా హాట్ వాటర్ తోటి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది మనకు కూడా. ఇంట్లో వర్క్సే మనకి హాఫ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ అనమాట. వీటి కోసం ప్రెగ్నెన్సీలో మనం సపరేట్గా ఎక్సర్సైజ్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం చాలా మంది చూస్తూనే ఉన్నాం కదా, నార్మల్ డెలివరీ కోసం ఎక్సర్సైజ్లు అవి ఇవి చేస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా నేనేమంటానంటే ఇంట్లో వర్క్సే మనకు ఎక్సర్సైజ్లు అనమాట. సో అలా మనం ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకుంటే నో ప్రాబ్లం. మనము యాక్టివ్గా ఉంటాము, అట్ ద సేమ్ టైం మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అదే మనం రెగ్యులర్గా చేసే మెయిన్ ఎక్సర్సైజెస్. అండ్ ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూసారా, కరివేపాకు వేసినప్పుడల్లా నాకు చాలా భయం, ఎందుకంటే అవి ఖచ్చితంగా వచ్చి చింది నా మీదే పడతాయి. ఒక్కొక్కసారి అనిపించింది అబ్బాయి ఈ వీడియోలో చూపించినట్టు అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో మన కుకింగ్ కూడా అయిపోతే బాగుండు కదా అని. సో ఇద్దరికే అయినా కానీ మొత్తం కంప్లీట్గా బెండకాయలు మొత్తం కట్ చేపించాను అనమాట మా తమ్ముడితోని. ఎందుకంటే అవి ఉన్నా కానీ వేస్ట్ అయిపోతాయి, ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడు వండుకొని తింటేనే చాలా బెటర్. సో ఎంత లేట్ అయినా ఏదైనా కానీ నేను ఇంట్లోనే కొంచెం కుక్ చేసుకొని తింటా అనమాట. ఎప్పుడో ఓపిక లేదు, నేను తినలేకపోతున్నాను, నాకు వండుకుంది తినాలి అనిపించట్లేదు అన్నప్పుడు మాత్రం బయట నుంచి ఏదన్నా రసం కానీ సాంబార్ కానీ తెప్పించుకుంటూ ఉంటాను. సో మేమైతే లాస్ట్ మంత్ ఊరికి వెళ్ళామన్నమాట సంక్రాంతి ఫెస్టివల్కి. సో వెళ్ళినప్పుడు అత్తయ్య అయితే ఊరికి వెళ్ళారు. సో అప్పటి నుంచి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఏదో కొన్ని వర్క్స్ ఉండడం వల్ల అక్కడే ఉండిపోయారు. ఈ టైంలో ఎవరో ఒకరు మనకు తోడుండాలి కదా, పాపతోటి ఒక్కదాన్ని ఇంట్లో ఉంటున్నాను అనేసి ఇంకా మా తమ్ముడైతే వచ్చాడనమాట. యూజువల్గా ఈ కొన్ని మంత్స్ ఉంటాయి కదా, అట్లాంటి పర్టికులర్ మంత్స్లో పుట్టింటికి కూడా వెళ్ళడానికి కుదరదు కదా. సో అలా ఉందనమాట నా సిచ్యువేషన్. నార్మల్గా ఇంట్లో వర్క్స్ తోటి నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే బుడ్డదాన్ని చూసుకోవడానికి కొంచెం కష్టంగా ఉందనమాట. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మమ్మీ మమ్మీ అంటూనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అనమాట. మంచిగా మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇంకా వాడు చుట్టూ తిరుగుతూ వాడితో ఆడుకుంటూ ఉంది. సో ఇక్కడైతే నా ఆఫ్టర్నూన్ బిజీ రొటీన్ వర్క్ అయితే ఇట్లానే ఉంటుంది అనమాట రెగ్యులర్ గా. ఎందుకో తెలియదు ఈ రోజు మాత్రం టూ మచ్ లేట్ అయిపోయింది. అసలు చూసారా టైము ఆఫ్టర్నూన్ 12:40 అట్లా అవుతుంది.
కొన్ని డేస్‌లో అయితే మంచిగా ఈ టైంకి నేను ఫ్రెష్ అప్ అయిపోయి మా బుడ్డదానితో పాటు రెస్ట్ తీసుకునేదాన్ని. ఎందుకంటే ఈ టైంలో మా బుడ్డది నిద్రపోతది కాబట్టి నేను కూడా ప్రశాంతంగా అట్లా కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉండేదాన్ని. ఇంకా కర్రీ ఒక సైడ్, రైస్ ఒక సైడ్ పెట్టేసి వచ్చేసి కూర్చున్నా అనమాట ప్రశాంతంగా. నేను కూర్చున్నా అంటే మా తమ్ముడికి అసలు నమ్మకం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం బిర్యానీ ఇలానే మాడిపోయింది. సో ఇంకా వాడు అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేస్తా ఉన్నాడనమాట. ఇంకా మా బుడ్డది పడుకుందిలే ప్రశాంతంగా ఏదైనా మూవీ పెట్టుకొని చూద్దాం అనుకుంటే ఇంకా మా తమ్ముడు చూసారు ఏ మూవీ పెట్టాడు. టైంలో అయితే ఈషా మూవీ వచ్చింది. అది కొంచెం భయంగా ఉంటుంది దెయ్యాల మూవీ అని పెట్టాడనమాట. సో ఇంకా వాడినైతే తిడుతున్నాను ఈ టైంలో అవసరమారా అని. ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ అయితే అవుతూ ఉందనమాట. సో ఈ కారపొడి చూసారా నేను చాలాసార్లు చెప్పుంటాను మా అత్తయ్య పంపించారు ఊరి నుంచి అని. దీంట్లో ఆల్రెడీ వెల్లుల్లి కొన్ని అన్ని ఐటమ్స్ యాడ్ చేసి కారం పట్టిస్తారనమాట. సో అది వచ్చేసి ఇట్లా ఫ్రైస్లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదేంటో ఎప్పుడో బాగా కడిగి పక్కన పెట్టినా కానీ బెండకాయల జిగురు మాత్రం పోదు. ఇంకా చూడలేదు కదరా మూవీ. ఈ టైంలో నాకు ఇలాంటి మూవీస్ అవసరమారా? అసలే నిద్ర పట్టక నాకు నైట్ టైం అసలే నిద్ర పట్టట్లేదు. భయంగా ఉంటుంటే మళ్ళీ దెయ్యం సినిమా ఒకటి అయినా 10 minutes కూడా చూడలేము మేము ఈ సినిమాని. ఎందుకంటే ఇక మా బుడ్డలు వేసే టైం అవుతుంది. ఆమె వేసిందంటే రిమోట్ ఆమె చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏ సినిమా అయినా ఒక 10-20 minutes. వంట పని అయితే అయిపోయింది. బట్టలు ఆరేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ 1 అవుతుంది దగ్గరగా టైం. మా బుడ్డదలు వేస్తే మా బుడ్డదానికి అన్నం పెట్టేసి నేను కూడా తినేసి వద్దులే నీళ్ళు ఆరుతున్నాయి ఆరినాయి. అదేంటి మా బుడ్డదానికి పెట్టిన తర్వాతే నాకు అన్నం తినాలనిపించింది. ఒక్కోసారి మా బుడ్డదానికి పెడతానే ఉంటా, దానికి పెట్టేది నేను కూడా తింటాను కాబట్టి తర్వాత నాకు అస్సలు తినాలనిపించదు. ఒక్కదాన్ని ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. మా తమ్ముళ్ళు లేకపోతే ఎట్లా ఉండేదో ఏమో చూడాలి. నేను ఒక్కదాన్ని మా బుడ్డదాన్ని ఎలా హ్యాండిల్ చేసేదాన్నో ఏమో. వాడున్నా కానీ వంట పని బట్టలు ఇవన్నీ నేనే చేసుకోవాలి కదా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.